అది 2015. ఎప్పటిలాగే సాధారణంగా ఉండే తెలుగు సినీ పరిశ్రమ. టాలీవుడ్ అంటే పెద్దగా గుర్తింపు లేదు. బాలీవుడ్ హవా బాగా నడుస్తున్న రోజులవి. ఎటు చూసినా చీకటి. సినీ యాక్టర్లకు, డైరెక్టర్లకు అసలు తెలుగు ఇండస్ట్రీకే సరిగ్గా గుర్తింపు లేని పరిస్థితి. సరిగ్గా అలాంటి సమయంలోనే ఒక సంచలనమైన చిత్రం వచ్చింది. ఎటు వెళ్ళినా, ఏం చేస్తున్నా, చెవులు తెరిచినా, చెవులు మూసుకున్నా అప్పట్లో వినిపించే పేరు ఒకే ఒక్కటి, అదే బాహుబలి. డైరెక్టర్ జక్కన్న ఈ సినిమాని ఒక శిల్పం వలె అద్భుతంగా చెక్కాడు. తెలుగు సినీ పరిశ్రమను అమాంతంగా ఆకాశంలో కూర్చోబెట్టిన సినిమా ఇది. ఈ మూవీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ ఒక్క సినిమా ద్వారా ఎంతో మంది నటీనటులు కేవలం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం అందరం పాన్ ఇండియా స్టార్ అని ప్రభాస్ని అంటున్నాం. అయితే ప్రభాస్కి ఆ బిరుదు రావడానికి ముఖ్య కారణం బాహుబలి. ప్రభాస్ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని. ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఆ రికార్డులేంటో కొన్ని ఇప్పుడు చూద్దాం. అప్పట్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిం, అప్పట్లో 100 కోట్లకు ఫాస్ట్గా రీచ్ అయిన సినిమా, అప్పట్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా, ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఎవర్ సౌత్ ఇండియన్ మూవీ, తెలుగులో మొట్టమొదటిసారిగా బెస్ట్ ఫీచర్ ఫిలింగా నిలబడి నేషనల్ ఫిలిం అవార్డుని దక్కించుకున్న మూవీ. ఇంకా ఎన్నో రికార్డులు, ఎన్నో అవార్డులు చెప్పుకుంటూ పోతుంటే వస్తూనే ఉంటాయి. ఈ అద్భుతమైన సినిమా మన ముందుకు వచ్చి ఈనాటికి సరిగ్గా 9 ఏళ్ళు అవుతుంది. తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం ఈ సినిమా కూడా బ్రతికే ఉంటుంది. తెలుగు సినిమాలను ఆదరించే ప్రతి ఒక్కరూ ఈ సినిమాని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఈ సినిమా మన తెలుగు సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచిన సినిమా. ఈ మూవీని మీరు ఇప్పటిదాకా ఎన్నిసార్లు చూసారో కామెంట్ చేయండి. మీరు కని విని ఎరుగని మూవీస్ కంటెంట్తో మీ ముందుకు వస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.